హైదరాబాద్ లో ముగ్గురు మహిళా మావోయిస్టులను అరెస్టు చేశారు పోలీసులు. పట్టుబడిన ముగ్గురు వరుసకు అక్క చెల్లెళ్లే. వీరిని ఆత్మకూరు భవానీ, అన్నపూర్ణ, అనూషలుగా గుర్తించారు పోలీసులు. హైదరాబాద్ లోని మౌలాలిలో విశాఖ పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు కామేశ్వరరావు అనే మరో మావోయిస్టును విశాఖలో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అరెస్టు సమయంలో ఇతని దగ్గర పేలుడు పదార్థాలు ఉన్నట్లు చెప్పారు. నగరంలో మావోయిస్టులు తలదాచుకున్నారన్న పక్కా సమాచారంతో దాడులు నిర్వహించారు పోలీసులు. వీరిలో అనూష మావోయిస్టు కీలక నేత ఆర్కేకు అంగరక్షకురాలిగా పనిచేస్తున్నట్లు నిర్ధారించారు. మహిళా మావోయిస్టుల ప్రధాన కార్యకలాపాలన్నీ విశాఖలోనే జరుగుతున్నాయని చెప్పారు పోలీసులు. హైదరాబాద్ లో ముగ్గురు మహిళా మావోయిస్టులను అరెస్టు చేశారు పోలీసులు. పట్టుబడిన ముగ్గురు వరుసకు అక్క చెల్లెళ్లే. వీరిని ఆత్మకూరు భవానీ, అన్నపూర్ణ, అనూషలుగా గుర్తించారు పోలీసులు. హైదరాబాద్ లోని మౌలాలిలో విశాఖ పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు కామేశ్వరరావు అనే మరో మావోయిస్టును విశాఖలో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అరెస్టు సమయంలో ఇతని దగ్గర పేలుడు పదార్థాలు ఉన్నట్లు చెప్పారు. నగరంలో మావోయిస్టులు తలదాచుకున్నారన్న పక్కా సమాచారంతో దాడులు నిర్వహించారు పోలీసులు. వీరిలో అనూష మావోయిస్టు కీలక నేత ఆర్కేకు అంగరక్షకురాలిగా పనిచేస్తున్నట్లు నిర్ధారించారు. మహిళా మావోయిస్టుల ప్రధాన కార్యకలాపాలన్నీ విశాఖలోనే జరుగుతున్నాయని చెప్పారు పోలీసులు. హైదరాబాద్ లో ముగ్గురు మహిళా మావోయిస్టులను అరెస్టు చేశారు పోలీసులు. పట్టుబడిన ముగ్గురు వరుసకు అక్క చెల్లెళ్లే. వీరిని ఆత్మకూరు భవానీ, అన్నపూర్ణ, అనూషలుగా గుర్తించారు పోలీసులు. హైదరాబాద్ లోని మౌలాలిలో విశాఖ పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు కామేశ్వరరావు అనే మరో మావోయిస్టును విశాఖలో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అరెస్టు సమయంలో ఇతని దగ్గర పేలుడు పదార్థాలు ఉన్నట్లు చెప్పారు. నగరంలో మావోయిస్టులు తలదాచుకున్నారన్న పక్కా సమాచారంతో దాడులు నిర్వహించారు పోలీసులు. వీరిలో అనూష మావోయిస్టు కీలక నేత ఆర్కేకు అంగరక్షకురాలిగా పనిచేస్తున్నట్లు నిర్ధారించారు. మహిళా మావోయిస్టుల ప్రధాన కార్యకలాపాలన్నీ విశాఖలోనే జరుగుతున్నాయని చెప్పారు పోలీసులు.